హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. అది ఏంటి అని అంటే అభ్యసనం యొక్క మూల్యాంకనం గురించి చెప్తున్నానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి మూల్యాంకనాన్ని ఉపయోగిస్తారనమాట. ఈ దశలో వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తూ విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడు లేదు అన్నది తెలుసుకుంటారు. ఏ అంశాల్లో విద్యార్థి ఇబ్బంది పడుతున్నాడు, ఒకవేళ ఏ అంశాల్లో అయినా ఇబ్బంది పడితే ఆ అంశాల్లో సహాయం ఎంతవరకు మనం అందించగలము, అలా అందించడం ద్వారా విద్యార్థి ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు విషయాన్ని అనే విషయాలను పరిశీలించి బోధనలో మార్పును తీసుకొని వస్తారనమాట. అయితే ఇప్పుడు అభ్యసనను పిల్లలు వివిధ విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదే అభ్యసనం యొక్క మూల్యాంకనం అన్నమాట. జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరిశీలించేదే అభ్యసనం యొక్క మూల్యాంకనం. ఇది పిల్లల మార్కులు గ్రేడ్ల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఇది ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషం లేదా నికష అంటే ఏంటో కూడా ముందు క్లాసుల్లో చెప్పాను. ఒకసారి ప్లేలిస్ట్ గాని చెక్ చేయండి. చేస్తే సోషల్ మెథడాలజీ అని ఉంటుంది. దాని మీద కానీ మీరు ప్రెస్ చేస్తే సోషల్ మెథడాలజీకి ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయండి. నికష గురించి కూడా చెప్పాను. ఇప్పుడైతే బాహ్య నికష లేదా రెండిటి చేత మూల్యాంకనం అన్నది చేయబడుతుంది. ఈ పద్ధతిలో అందరు విద్యార్థులు ఒకేసారి ఒకే విధంగా మూల్యాంకనం చేయబడతారు. సాధారణంగా ఏమవుతుందంటే టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు అభ్యసనం యొక్క మూల్యాంకనాన్ని తెలియజేస్తాయి. అంటే టర్మ్ తర్వాత నిర్వహించే పరీక్షలు అభ్యసనం యొక్క మూల్యాంకనాన్ని తెలియజేస్తాయి అన్నమాట. అంటే టర్మ్ పూర్తయిపోగానే ఒక పరీక్ష పెడతాము, దాంట్లో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్న దాని ద్వారా మూల్యాంకనం అన్నది తెలియబడుతుంది అనమాట. తెలియజేస్తుంది ఎంతవరకు విద్యార్థి నేర్చుకున్నాడు, ఎంతవరకు అవగాహన అయ్యింది ఆ విషయం మీద అని. ఈ మూల్యాంకనం తుది నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి అంటే త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షలు, వాటికి ఉదాహరణలు. దీన్ని సమ్మేటివ్ అసెస్మెంట్. మూల్యాంకనం చేయాల్సిన అంశాలు 8 నుంచి 10 తరగతులకు సాంఘిక శాస్త్రంలో ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఏ విధంగానో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. విషయ అవగాహన నెంబర్ 1. నెంబర్ 2 విషయాన్ని చదివి అర్థం చేసుకోవడము, వ్యాఖ్యానించడము, సమాచార నైపుణ్యాలు, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడము. నెంబర్ 5 వినికిడి నైపుణ్యం. నెంబర్ 6 సున్నితత్వము, ప్రశంస, వైఖరులు. ఈ విధంగా వర్గీకరించారు. అంటే 6 నుంచి 10 తరగతులు సాంఘిక శాస్త్రంలో ఈ విధంగా వర్గీకరించారనమాట. అయితే ఇప్పుడు మూల్యాంకనం అమలు ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన పద్ధతులు పిల్లలను సంపూర్ణంగా పరిశీలించి శాస్త్రీయంగా నమోదు చేసే విధంగా ఉండాలి. అదే విధంగా తరగతి గది లోపల బయట పిల్లలను పరిశీలిస్తూ చేసే అంశాలలో పాటు క్రమానుసారంగా నిర్ణీత కాల వ్యవధిలో జరిగే మూల్యాంకనం కూడా అవసరమే. వారాంత, పక్ష, మాస అంటే వారాంతం అంటే వారానికి ఒకసారి, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు టెర్మినల్ రూపాల్లో ఉంచడం అవసరం. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, నూతన సందర్భాల్లో సర్దుబాటు చేసుకోవడం అనే అంశాలతో పాటు అభిరుచులు, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక ఎదుగుదల, ఆరోగ్యపరమైన విషయాలు కూడా నిశితంగా మూల్యాంకనం అన్నది చేయాలి. అయితే ఈ విధమైన మూల్యాంకనం 2 రకాలు. 1 నిర్మాణాత్మక మూల్యాంకనము, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది మూల్యాంకనం అమలు, అభ్యసనం యొక్క మూల్యాంకనం. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం సూచనలు, లక్షణాలు తెలుసుకుందాము. ఈ వీడియో అన్నది బిఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీకి
వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. ఒకసారి మీరు ఛానెల్‌లో ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే బీఈడీకి సంబంధించిన సైకాలజీ, తెలుగు, అలాగే ఇంగ్లీషు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంగ్లీష్‌కి సంబంధించిన వీడియోస్ కూడా ఆ ఆ పేర్లతోని నేను ప్లేలిస్ట్‌లో పెట్టాను. ఒకవేళ మీకు సోషల్ మెథడాలజీలో ఇంకా వీడియోస్ గాని చూడాలి అనుకుంటే సోషల్ మెథడాలజీ మీద కానీ మీరు క్లిక్ చేస్తే సోషల్ మెథడాలజీలో నేను ఇప్పటివరకు చెప్పిన లెసన్స్ అన్ని వస్తాయి ఇంపార్టెంట్‌వి. అలాగే తెలుగుకి సంబంధించి, అలాగే చైల్డ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా ఉంటాయి. ఒకసారి ఛానెల్ చెక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థాంక్ యూ.